ఇవి జలాల కాయలండి. మనం కాయని తెంపేటప్పుడు సొన మన మీద పడకుండా జాగ్రత్తగా కొయ్యాలండి. అసలు చెట్టు నిండా కాయలైతే ఈ సంవత్సరం బాగా కాసింది జలాలు. కాయ కూడా చాలా పెద్దగా ఉంటుంది. పచ్చడి అయితే పుల్లగా ఇది అనేది బాగా ఒదిగిస్తుంది అన్నమాట. పచ్చడి ఊట అనేది ఈ జలాల కాయల్లో ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా పెద్దవి అవుతాయి. నేను పెద్దవి చూసే ఒక 20 కాయలు తెంపుకుందాం అనుకుంటున్నా పచ్చడి. కానీ కలర్ కానీ కాయ చూడటానికి షేప్ కానీ చాలా బాగుంటుంది. కాయని తెంపంగానే కింద ఇట్లా గడ్డిలో కానీ నేలలో కానీ అలా పెట్టేసేయాలి. తర్వాత మళ్ళీ తెంపేటప్పుడు ఈ తొడమ అటు ఉండేలాగా చూసుకొని కాయ మన వైపు ఉండేలాగా చూసుకొని తెంపాలి. సొన అనేది మన మీద పడకుండా ఉంటుంది. చూడండి, దీనికి ఈ కాయలో ఊటే కాదండి, సొన కూడా ఎక్కువే ఉంటుంది ఈ జలాల కాయల్లో. ఇలా కిందికని పెట్టాలన్నమాట. చూడండి, ఒకసారి మళ్ళీ చూపిస్తాను. తొడమేమో అటు ఉండాలి, కాయ అనేది మన వైపు ఉండాలి. ఇలా తెంపాలి. మా చెట్టు కాయలు నేను చేత్తో తెంపుతుంటే అసలు ఆ తృప్తి అనేదే వేరండి. అసలు ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు. ఈ కాయలు ఒక 5 కాయలు అయితే చాలా ముక్కలు అవుతాయి అన్నమాట. ఒక 5 కాయలే చాలా ముక్కలు అవుతాయి.